చూడండి, వేడి వేడి అలసందలకు వంకాయ కూర అండి. సూపర్గా ఉంటుందండి. మొలకలు కట్టిన అలసందలు అండి. సూపర్గా బాగుంటుంది చూడండి. చాలా మంచిదండి, ఈజీ కూడా చేసుకోవడానికి. చూడండి, సూపర్గా ఉంటుందండి. ఎలా చేయాలో ఏమేమి కావాలో చూపిస్తాను మీకు. ఓకే అండి, బాయ్ అండి. అలసందలు మొలకలు కట్టినాను చూడండి. దీంతో చారు చేస్తున్నాను. వంకాయలు 2, టమాటాలు 2. టమాటాలు లాస్ట్లో వేస్తానండి. దీంట్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక విజిల్ వేసి మంచినీళ్ళు, పసుపు కొద్దిగా వేస్తాను, కొద్దిగా ఉప్పు వేసుకుంటాను, ఒకటి పలావ్ తీసుకుంటాను, నూనె కొంచెం వేయాలండి. ఇంకా కుక్కర్ పెట్టాలంటే ఒక విజిల్ వేయాలండి. పాలు పెట్టానండి, కాలుతున్నాయి. ఇంకా రైస్ కూడా పెట్టేసినాను. అలసందలు కుక్కర్ వేసినాను. ఇంకా విజిల్ చాలా. వంకాయలు ఇట్లా మీడియంగా కట్ చేసుకున్నానండి, చాలా చిల్లవి లేకుండా. ఆనియన్ దీంట్లో తురుముతానండి. టైం లేనప్పుడు దీంట్లో తురిమితే బాగా ఈజీగా అవుతుందండి. చూపిస్తాను. చాలా చిన్నవిగా చూడండి, ఇట్లా తురిమితే ఇట్లా వచ్చినాయన్నమాట. బాగా కలిసిపోతాయి. నూనె కాగిపోయింది, పెనం కాగిపోయిందండి. కొంచెం నూనె వేసినాను, ఆవాలు కొద్దిగా వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, బాగా చిరుపట అనాలండి ఆవాలు జీలకర్ర అంతా. ఆనియన్ వేసుకుంటున్నాను. వంకాయ ఉప్పులు వేసి పెట్టినాను కదండి, అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. పూరి చేయాలండి, బాండి పెట్టుకున్నాను. నూనె వేస్తాను అంత అట్లా. వంకాయలు వేసేస్తున్నాను. బాగా అంతా కలబెట్టుకోవాలండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా దాంట్లో గింజల్లో ఉడికేటప్పుడు. టమాటా సన్న కట్ చేసి పెట్టుకున్నానండి, ఒక 2 టమాటా అది వేసేస్తాను. బాగా ఉడికిపోయినాయండి. చూడండి, అలసందలు ఈ నీళ్ళు వేస్తానండి. దాంట్లో చిల్లీ పౌడర్ అండి, 1 స్పూన్ వేస్తాను. ధనియాల పొడి 1 స్పూన్. బాగా కలబెట్టేస్తాను. దీంట్లో ఉండే నీళ్ళు వేస్తానండి. బాగా ఉడికినాక మళ్ళీ వేయాలి గింజలు. పూరి చేయాలండి. బాగా క్లీన్ చేసుకున్న కౌంటర్ అంతా. టైం అయిపోయింది, తొందరగా ఉడకాలి. పూరి ఈజీగా అయ్యేటట్టు మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు
చూడండి ఇదే 3 ముద్దలు చేసుకున్నాను. ఇది ఇప్పుడు పెద్ద పూరిలాగా పెద్ద చపాతీలాగా రుద్దుతాను. చూడండి ఇట్లా తొందరగా ఈజీగా అయ్యేటట్టు పూరీలు చేసుకుంటున్నాను. చూడండి తొందరగా అయిపోతాయి. బాగా ఈజీగా వచ్చేసినాయి చూడండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. చూడండి పూరి బాగా వచ్చినాయి. ఇక్కడ ఉడికిపోయిందండి. ఇంకా ఇప్పుడు అసందులు వేయాలా. బాగా అంతా కలగొట్టాలి. అయిపోయిందండి కూర. చూడండి బాగా అంతా చాలండి గ్రేవీ లాగా. రైస్లోకి, పూరీలోకి, అన్నంలోకి, రొట్టెలోకి, అన్ని చపాతీకి అన్నిటికీ బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. ఓకే అండి, అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ అండి. కొత్త వాళ్ళు చూడడం అయితే చూడండి, అందరు లైక్ చేయండి. ఓకే అండి.